ఇప్పుడే చూసినాం మొన్న మన కోదండరామ్ సాబ్ గారు ఆ రోజులలో తెలంగాణ సాధనలో ముందుండి తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడు కావాలని చెప్పి మేమందరం అప్పుడు కేసీఆర్ని చూడడం జరిగింది. కానీ కేసీఆర్కి ఆయన ఆలోచననే వేరే ఉంది. నా కొడుకు, నా అల్లుడు, నా బిడ్డ, నా వారి కుటుంబ సభ్యులను ఎట్లా అధికారంలో పై ఎత్తున పెట్టాలని చెప్పి తక్కిన వాళ్ళందరినీ కూడా గొంతు కోసి పక్కకు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 2019లో కూడా నాకు పార్లమెంట్ టికెట్ ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో ఎక్కడ కూడా టికెట్ రాకుండా గొంతు కోసి రోడ్డు మీద పడేసిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. అప్పటి నుంచి తెలంగాణలో ఏదైతే అవినీతి జరుగుతుందో, తెలంగాణలో అవినీతి పాలన, ఒక నియంతృత్వ పాలన కేసీఆర్ ఏదైతే నడుస్తుందో దాని వ్యతిరేకంగా నేను చాలా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో చాలా నష్టం కూడా జరిగింది. కేసీఆర్ దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము, ఆంధ్ర మీడియాకి సాక్షికి 500 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము. కానీ తెలంగాణ గురించి ఏదైతే ఛానల్ మీడియా హౌస్ కొట్లాడిందో ఒక్క పైసా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. అంటే ఆయనకు తెలంగాణలో ఏ నాయకుడు కూడా ఎదగదు, ఆయనలందరినీ గొంతుకోయాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మేము ప్రత్యేకంగా నేను అందరినీ మొబిలైజ్ చేసి ఈ అవినీతిని ఎదుర్కోవడానికి మిషన్ కాకతీయ అయినా కానీ, మన మిషన్ భగీరథ అయినా కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే అవినీతి జరిగిందో ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన ఫామ్ హౌస్కి నీళ్ళు తీసుకోవడానికి మల్లన్న సాగర్ నుంచి వేలాది రూపాయల కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఫామ్ హౌస్కి నీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్స్పోజ్ చేసి కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే ప్రజలలో ఒపీనియన్ రావాలో దాంట్లో కీలకమైన పాత్ర వేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, మునుగోడు బై ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, తర్వాత హుజురాబాద్ దుబ్బాక్ ఎలక్షన్లో కూడా అన్ని చోట్ల కూడా కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడి కేసీఆర్ని ఒక పెద్ద చెంపదెబ్బ కొట్టేలాగా ఆ రోజులలో నేను ప్రయత్నం చేయడం జరిగింది. అదే సమయంలో దుబ్బాక్లో అప్పుడు పైసలు మా ఆఫీస్ నుంచి 1 కోటి రూపాయలు పట్టుకున్నారని చెప్పి నన్ను బద్నాం చేయడం జరిగింది. తర్వాత నా ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా కేవలము నాకు నష్టం చేయాలని చెప్పి కేసీఆర్ ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత కేటీఆర్ మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఆయన సిబిఐ మన ఈడీని బీజేపీ టీఆర్ ఇద్దరి కుమ్మక్కి వాళ్ళిద్దరు కలిసి నా మీద ఈడీ రేడ్ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు ఈడీ ఏది కూడా నా మీద ఆరోపణలు ఏదైతే అప్పుడు ఆ రోజులలో చేసిందో ఒక్క ఆరోపణ కూడా వారు నిరూపించలేకపోయినారు. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్కి, అరే నువ్వు ఏమి చేసుకున్నా కానీ ఏమి చేయలేవు నాకు, ఎందుకంటే నువ్వు ఎట్లయితే నా మీద ఈడీ రేట్ చేయించినావు, మా పట్టణచెరు ఫ్యాక్టరీని కూడా నీ హయాంలోనే అందరికి చెప్పి నా ఫ్యాక్టరీ కూడా మూత వేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా లొంగలేదు. నేను మీ గది దించే వరకు మీ వ్యతిరేకంగా కొట్లాడతానని చెప్పి కొట్లాడటం జరిగింది. నిన్న కేటీఆర్ చెంచగాలు కేటీఆర్ ప్రోత్సాహంతో ఒక న్యూస్ ఐటమ్ పెట్టినారు. ఏమని, వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ ఏదైతే హైడ్రా చట్టం ప్రకారంగా లేదు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఒక న్యూస్ ఐటమ్ పెట్టడం జరిగింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. డెఫినెట్లీ డిఫమేషన్ సూట్ కూడా వేయడం జరుగుతుంది కేటీఆర్ పైన, ఎందుకంటే వారి ప్రోత్సాహంతోనే అన్ని తప్పుడు వార్తలు, జియో నంబర్ 111 ఉల్లంఘిస్తున్నామని చెప్పి అదొక వార్త, జియో నంబర్ 111లో మా ఫామ్ హౌస్లో 10% వరకు ఏదైనా కట్టుకునే చట్టం ఉన్నది, దాని ప్రకారంగానే కట్టడం జరిగింది. ఇంకో విషయం అన్నారు, ఎఫ్ఆర్ఎల్ ద్వారా ఏదైతే ఉందో దాని ముందు ఎఫ్ఆర్ఎల్లో ఏదైతే 30 మీటర్లు ఏదైనా నా ఫోన్ ఏది 30 మీటర్ల వరకు అక్కడ
ఏది కూడా కన్స్ట్రక్షన్ కావద్దని చెప్పి చట్టం ఆల్రెడీ ఉంది. రంగనాథ్ గారు కూడా హైడ్రా చీఫ్ వారు కూడా ప్రకటన స్పష్టంగా చేయడం జరిగింది. ఏమని 30 మీటర్ల వరకు ఎఫ్ఆర్ఎల్ నుంచి 30 మీటర్ల వరకు ఏది కూడా కట్టవద్దని చెప్పి చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారంగానే ఏదైతే వారు నిరూపిస్తున్నారో ఎక్కడ కూడా చట్టంని ఉల్లంఘించలేదు. 30 మీటర్ల తర్వాతనే ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటే చేయడం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్ని, అరే నువ్వు చెంచగాల ద్వారా ఎట్లయితే అప్పుడు ఈడీ రేట్ చేయించినావో ఇప్పుడు తప్పుడు వార్తలు పెట్టిస్తున్నావో ఎక్కడ కూడా నిరూపించలేవు. నేను ఇదే ఛాలెంజ్గా చెప్తున్నాను. మీ అందరూ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంత సాయం చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. మీరు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా నిరూపించడానికి రెడీగా ఉన్నానని చెప్పి ప్రెస్ ద్వారా మీకు ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ